ఈరోజు మన వెల్ఫేర్ హాస్టల్స్లో వాళ్ళ కోసం విద్యార్థులకు ఇస్తున్న డైట్ ఛార్జెసో లేకపోతే కాస్మెటిక్ ఛార్జెసో లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అవి స్టేడియంలు కావచ్చు, వాళ్ళకున్న వసతులు కావచ్చు, చాలాసార్లు టీవీలలో పేపర్లలో చూస్తుంటాం. వందలాది మంది విద్యార్థులు ఉంటారు, 4 టాయిలెట్స్ ఉన్నాయని పెద్ద క్యూ చూపిస్తుంటారు. లేకపోతే తాగడానికి నీళ్లు లేవు, నీళ్ళు ఎక్కడికే వెళ్ళి మధ్యాహ్నం లంచ్ టైంలో వాళ్ళు నానా ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే పిల్లలు పడుకోవడానికి చలికాలం వస్తే కనీసం వసతులు కూడా లేవు, కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు. పాఠశాల ప్రారంభోత్సవ రోజుల్లోనే వాళ్ళకు స్కూల్ డ్రెస్సెస్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్కులు కానీ ఇతర ఇవ్వడం లేదు అని మనం ఇప్పటికీ టీవీలలో పేపర్లలో చూస్తున్నాం. ప్రతిసారి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఈ సమస్యలను అన్నిటిని చూస్తున్నాం. మరి 40, 50, 60, 70 ఏండ్ల నుంచి మనం నేర్చుకున్నది ఏంది? మనకు తెలుసు నెక్స్ట్ ఇయర్ జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుద్ది అని. మరి జూన్లో స్కూల్స్ కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయంటే మనం 1 సంవత్సరం ముందు నుంచే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ప్రణాళిక చేసుకొని ఏ విధంగా వాళ్ళకు స్కూల్ డ్రెస్ల నుంచి మొదలు పెడితే వాళ్ళకి పాఠ్యపుస్తకాల వరకు విత్ ఇన్ ద టైం అందించాలి అన్న ఆలోచన మనం ఎందుకు ప్రణాళికబద్ధంగా చేసుకోలేకపోతున్నాము? మనం ఐఏఎస్లని, ఇంత ఉన్నతాధికారులను, ఇంత వ్యవస్థను పెట్టుకొని ఈ వ్యవస్థ ఈ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు మనం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తలేము? ఇది ప్రభుత్వ పరంగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పిల్లలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక పుస్తకాలు రాకపోతే 6 నెలల తర్వాత మనం ఇస్తే ఏం ప్రయోజనం? ఆ స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సిన స్కూల్ డ్రెస్సులు విత్ ఇన్ ద టైం ఇవ్వకపోతే వాటి ప్రయోజనం ఏంది? ఇట్లాంటి సమస్యల్ని, ప్రతి సంవత్సరం వచ్చే సమస్యలు శాశ్వతంగా వీటికి ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత పాలకుల మీద, ప్రభుత్వం మీద, ఉన్నత అధికారుల మీద ఉన్నది. ఈ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము, ఈ బాధ్యత నుంచి మనం పారిపోలేము. ఈ బాధ్యతను సామాజిక బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నిన్న మనం చాలా హాస్టల్స్ వీటిలో ఫుడ్ పాయిజన్ అయినట్టు పిల్లల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలోనే ఒక అమ్మాయి చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో పెడుతుండ్రు, కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా. వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో, రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువేం ఉండదు. శ్రీమంతులకు వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది, పేదలకు ప్రేమ తక్కువ ఉంటుంది అన్న భావన సరైనది కాదు. మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి, ఈ ప్రభుత్వాన్ని నమ్మి, ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము, వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇది మన గౌరవం, మన ప్రతిష్టను పెంచేదా లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మసకబారేదా? ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, సిబ్బంది మీద ఉన్నది. కొన్నిసార్లు మనం ఏదైనా డైట్ విషయంలో లేకపోతే మౌలిక వసతుల విషయం మాట్లాడితే మాకు 6 నెలలు 8 నెలలు బిల్లులు రావడం లేదు, కిరాణా కొట్టుల్లో మేము అప్పు తెచ్చి నడిపిస్తున్నాం, 8 నెలలు మేము మా అప్పులకు మిత్తిలు కట్టాలంటే మేము ఎక్కడో ఒక దగ్గర నాణ్యత తగ్గించాల్సిందే అన్నట్టుగా చర్చలు వస్తున్నాయి. అందుకే ఈనాడు ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నది, ఎవ్రీ మంత్ 10th లోపల గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని నిధులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి, హాస్టల్స్కి, కాలేజెస్కి సంబంధించిన ప్రతి రూపాయి 10 తారీఖు లోపల గ్రీన్ ఛానల్ అడగాల్సిన పని లేకుండా స్ట్రైట్గా వాళ్ళ ఖాతాలకు పోయే విధంగా, అది డైట్ ఛార్జెస్ కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, ఇతర విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించిన నిధులు ప్రతి నెల 10 తారీఖు లోపల ఆటోమేటిక్గా విడుదలయ్యేటట్టు ఈ మధ్యనే ఆర్థిక శాఖ మంత్రి గారికి, అధికారులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల నేనే స్వయంగా పర్యవేక్షించి మీకు చేరడానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా గతంలో మీ స్కూల్ డ్రెస్లు ఎవరో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు సెప్టెంబర్, అక్టోబర్ వస్తే కూడా అప్పుడప్పుడు డిసెంబర్ వరకు కూడా కొన్ని విడతలుగా స్కూల్ డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు. ఆ విధానాన్ని మార్చి
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సంఘాలకు ఈ స్టిచ్చింగ్ బాధ్యత మొత్తం రాష్ట్రంలో ఉండే 65 లక్షల మంది మహిళా సంఘాలకు పాఠశాల పిల్లల యొక్క డ్రెస్సులు కుట్టే బాధ్యత వాళ్ళకిచ్చి 25 రూపాయలు ఉన్నదాన్ని 75 రూపాయలకు పెంచి ఈరోజు వాళ్ళందరికీ ఇవ్వడం ద్వారా మొన్నటి స్కూల్స్ ప్రారంభం రోజే ఒక్కొక్క జత ఆ రోజే మొదటి రోజే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా మళ్ళీ దీంట్లో తప్పుడు అర్థాలు తీయద్దు. నేను ఎవరిని కుక్కలు అంటలేను. ఇది ఒక సామెత, తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో విరివిగా వాడే సామెత. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురుగుతాయని చెప్పి తెలంగాణ పల్లెల్లో అంటారు. గడిచిన సంవత్సర కాలంగా తెలంగాణలోని వివిధ పాఠశాలల్లో, సంక్షేమ హాస్టళ్లలో, గురుకులాల్లో పెద్ద ఎత్తున మరణ మృదంగం మోగుతున్నా కూడా దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహరించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న కేటీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురుకులాల బాట బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళు, అదేవిధంగా పాఠశాలల్లో కేజీబీవీలు కానీ, మోడల్ స్కూల్స్ కానీ అక్కడ మధ్యాహ్న భోజనం పరిస్థితి, హాస్టళ్లలో భోజనాల పరిస్థితి, సౌకర్యాలు, వసతులు, అక్కడి సేవల పరిస్థితి మా ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలోని అధ్యయన కమిటీ ఒక నివేదికను మొన్న లెజిస్లేచర్ పార్టీ సమావేశం రోజు కేసీఆర్ గారు మా పెద్దలకు అందించడం జరిగింది. సో ఈ సంవత్సర కాలంగా వీటన్నిటిని పట్టించుకోకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఖచ్చితంగా ఈ అంశం మీద నిలదీస్తారు ప్రభుత్వాన్ని అనే ఆలోచనతో రాత్రికి రాత్రి మొన్న ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని నిన్న అందరూ కూడా గురుకులాల్లోకి పోయి ఏదో పిక్నిక్ పోయినట్టు అట్లా పోయి ఇట్లా వచ్చారు తప్ప ఎక్కడ కూడా డార్మెటరీలు విజిట్ చేయలే, టాయిలెట్స్ విజిట్ చేయలే. ఈ చలికాలం పిల్లలకు దుప్పట్లు లేవు, మరి దుప్పట్ల సంగతి ఏందని మాట్లాడలే. ఎక్కడ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ అసౌకర్యానికి కారణాలు ఏందని పేరెంట్స్ కమిటీలతో కనీసం సమావేశాలు పెట్టలే. ఏదో మొక్కుబడిగా తూతూ మంత్రంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది, గల్లా బట్టి ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది అనేటటువంటి భయంతో నిన్న దాన్ని ప్రియంప్ట్ చేయడానికి పెట్టుకున్నటువంటి ఒక పిక్నిక్ లాంటి కార్యక్రమమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న తీసుకున్నటువంటి కార్యక్రమం. దాంట్లో మనం చూస్తున్నాం, వీడియోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి. చాలా చోట్ల పేరెంట్స్ నిలదీస్తున్నా పక్కకు జరుపుతున్నారు, మాట్లాడతలేరు మంత్రులు. కొన్ని చోట్ల విద్యార్థులు వాళ్ళ సమస్యలు చెప్పబోతుంటే ముందు భోజనం చేయరు, ముందు తినుర్రి అని చెప్పి విద్యార్థులు నోరు మోపించారు. కొన్ని చోట్ల విద్యార్థులు గట్టిగా మాట్లాడుతుంటే ప్రిన్సిపాల్ టీచర్లతోని వాళ్ళ నోరులు మోపించారు. అవన్నీ వీడియోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి, చూసినాం. ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా, ఒక ప్రేమ లేకుండా, కేవలం రొటీన్గా తూతూ మంత్రంగా ఆ కార్యక్రమాన్ని నిన్న కొనసాగించారు తప్ప వీళ్ళేదో ప్రేముండో ఈ బలహీన వర్గాల పిల్లల పట్ల ఏదో ఆప్యాయతతోనో అనురాగంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోలే. ఒక నయా దేశ్ముఖ్ లాగా రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేయాలనేటటువంటి ఆలోచనతో బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు 1000కి పైగా గురుకులాలు పెట్టి లక్షలాది మంది పిల్లల్ని ప్రయోజకులను చేసి లక్షలాది కుటుంబాల జీవితాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం వెలుగులు నింపితే నయా దేశ్ముఖ్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఆధిపత్య పెత్తందారి భావజాలంతో ఈ ఎస్సీ పిల్లలు చదువుకోవడం ఏంది, ఈ ఎస్సీ పిల్లలు పైలట్లు కావడం ఏంది, ఈ బీసీ పిల్లలు చదువుకోవడం ఏంది, ఈ బీసీ పిల్లలు ఎన్ఐటీలో ఐఐటీలో వీళ్ళకి సీట్లు రావడం ఏంది, ఈ ఎస్టీ పిల్లలు చదువుకోవడం ఏంది, వీళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం ఏంది అనేటటువంటి ఒక ఫ్యూడలిస్టిక్ అప్రోచ్తో పెత్తందారి ఆధిపత్య భావజాలంతో రేవంత్ రెడ్డి అనేటటువంటి నయా దేశ్ముఖ్ మొత్తం ఈ వ్యవస్థను విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాడు. దాంట్లో భాగమే సంవత్సర కాలం పాటు 53 మంది పిల్లలు చనిపోయినా, ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగి వేలాది మంది పిల్లలు ఇబ్బందులు పడ్డా, అసౌకర్యాలతోని అక్కడ వసతులు సరిగ్గా లేక, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహం లేక దాదాపు 40% సీట్లు వేకెంట్ ఉన్నా పట్టించుకోనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం రేపటి నుండి అసెంబ్లీ ఉంది కాబట్టి నిన్న మొక్కుబడిగా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించినారు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిజస్వరూపాన్ని
గుర్తు చేయదలుచుకున్నాం. అందుకని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. వాళ్ళు ఏదో ప్రేమ కొద్ది చేయాలని నిన్నటి కార్యక్రమం కేవలం కేటీఆర్ గారి పిలుపు మేరకు జరిగినటువంటి గురుకులాల బడిబాట బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జరిగింది. ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి నివేదిక పార్టీ పెద్దలు కేసీఆర్ గారికి సమర్పించడం, రేపు అసెంబ్లీలో రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీలో ఎక్కడ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఈ వర్గాల పట్ల నిలదీస్తుందో అని చెప్పి భయంతోనే ముందుగా తీసుకున్నటువంటి కార్యక్రమం తప్ప ఈ వర్గాల పట్ల చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఏమాత్రం లేదు. వ్యక్తుల పట్ల, వ్యవస్థల పట్ల ఒక రకమైనటువంటి దుర్మార్గపు ఆలోచన విధానంతో ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి తీరు మనమంతా చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. ఒక కక్షపూరితమైనటువంటి మనస్తత్వంతో, ఒక ఫ్యూడలిస్టిక్ ఆలోచన విధానంతో ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా తయారు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి విధానాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకం, దేశ ప్రజానీకం చూస్తూ ఉన్నారు. మేము మళ్ళీ కూడా ఈ ప్రభుత్వం తరపున ఇటువంటి కార్యక్రమాలు జరగాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇది నిన్నటితోనే ఆగుతుందా? రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం తరపున ఇటువంటి కార్యక్రమం కొనసాగుతుందా? మీ చిత్తశుద్ధి ఏందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టు డైట్ ఛార్జీలు కానీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పెంచినాం. మరి నిజంగా మీరు నిన్న పెంచినామని చెప్పారు, అవి అమల్లోకి వస్తాయా? రాబోయే రోజుల్లో అమల్లోకి వచ్చి పిల్లలకు మంచి భోజనం అందుద్దా అందదా అనేటటువంటిది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.